So to that all the religions are equal. So today now we have a prayer as well as the little prayer. Okay. Now I invite. So this is the Muslim prayer. So ante anni religions kalistene we are unity. So now sir is going to tell about the Muslim religion and its importance, and he is going to pray to get the best marks. Down lo isari manade first. మేడం ఒక మాట అన్నారు ఫస్ట్లో స్టార్టింగ్లో, మొత్తం మతాలన్నీ కూడా సమానం కదా. అది మనం చిన్నప్పటి నుంచే, నాకు చైతన్య స్కూల్ అండ్ కాలేజీలో చాలా ఎక్కువగా నచ్చింది ఏంటంటే, ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా నేను చూస్తూ వస్తున్నాను, ఒక ముస్లిం ధార్మిక గురువుని, ఒక క్రైస్తవ ఫాస్టర్ని, ఒక హైందవ ధర్మాన్ని ఫాలో అయ్యేటువంటి ఒక పూజారి గారిని పిలిపించి వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం ఇవ్వాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఇలా ఫస్ట్ నుంచే. అంటే అయితే మీ చైతన్య స్కూల్ అండ్ కాలేజీలో ఇది చాలా గొప్ప విషయం. చైతన్య స్కూల్ యాజమాన్యానందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు మేడం. అయితే విషయం ఏంటంటే, నేను మీ అందరితో చెప్పేటువంటి 3-4 మాటలు ఉన్నాయి. ఆ మాటలు కూడా ఎందుకు, నేను మామూలుగా ప్రేయర్ చేసి పోవచ్చు. నా పని ఏంటంటే ఏదో రాజుబాయ్ పిలిచాడు, వీళ్ళు చెప్పారని చెప్పి వచ్చి జస్ట్ అలా ప్రేయర్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ 4 మాటలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మాటలు మాట్లాడుతున్నాను, లేకపోతే ఇది కూడా మాట్లాడినా అనమాట. అందులో మొట్టమొదటి మాట ఏమిటి అంటే, ఉదాహరణకి మా చిన్నప్పుడు చదువులు ఎలా ఉండేవంటే, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగినట్టు కనకమ్ము మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. మా చిన్నప్పుడు ఒక 30 years బ్యాక్. తల్లిదండ్రులు యందు దయలేని పుత్రుడు పుట్టనేలా, పుట్టక పురుటి ఎందే గిట్టనేలా, చెట్ల యందు చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. మా రోజుల్లో నైతిక విలువలు, నైతిక బాధ్యతలు చాలా ఎక్కువగా మా పాఠ్య పుస్తకాల్లోనే అందులోనే ఉండేవి. అందుకోసం ఏమిటంటే, మీరు బాగా చదువుకోండి, ఎరగదీసేయండి, మార్కులు మొత్తం బోర్డు మీద మనమే కనపడాలి. ఇది ఎలాగా మీ టీచర్లు వాళ్ళ బాధ్యత చెప్తూనే ఉంటారు మీకు. నేనేమంటున్నానంటే, చదువుతో పాటు సంస్కారం చాలా ఇంపార్టెంట్ అంటున్నాను నేను. చదువుతో పాటు ఏమిటి? సంస్కారం చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి యొక్క గుర్తు అతడి యొక్క మంచి ప్రవర్తన. ఆ అమ్మాయి యొక్క మంచి ప్రవర్తన చూసి, సార్ మీ పాప ఆ అమ్మాయి కదా, అబ్బా చాలా మంచి అమ్మాయి అండి, వేస్ట్ మాటలు మాట్లాడదండి, వేస్ట్ ఎక్కడ పెట్టుకోదు, చెత్తంతా వస్తుంది, స్కూల్లో కూర్చుంటది, బాగా చదువుకుంటది, వెళ్ళిపోద్ది. ఆ అబ్బాయి అండి చాలా మంచి స్టూడెంట్ అండి, మీరే కదా ఆ అబ్బాయి పేరెంట్స్, అది చాలా మంచివాడండి కుర్రోడు, వేస్ట్ మాటలు ఉండవండి, వేస్ట్ పనులు ఉండవండి, వస్తాడు, చదువుకుంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ రకంగా మనం తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని నిలబెట్టాము అంటే, మనం బాగా ఎక్కువగా చదివేసి కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళకి ఇవ్వడం కంటే ఎక్కువ ఏంటంటే వాళ్ళ గౌరవాన్ని కాపాడటం, పేరెంట్స్ యొక్క గౌరవాన్ని కాపాడదామా? ట్రై చేద్దామా? ఇది ఫస్ట్ పని. ఇది నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఎక్కువగా మైండ్ ఎక్కువ 10th క్లాస్లోనే కొంచెం అటు ఇటు, ఈ టైంలోనే మనల్ని పాడు చేయడానికి ట్రై చేస్తుంది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే, దాన్ని అలా పక్కన పెట్టి, నా లక్ష్యం ఏంటంటే నేను చదువుకోవాలి, నైతిక విలువలు నేర్చుకోవాలి, నైతిక బాధ్యతలు నాకు తెలియాలి, అవి నేర్చుకోవడం నాకు ఇంపార్టెంట్ అని ఉండాలి. కాకపోతే ఇప్పుడు మనసులో ఏం ఆలోచన వస్తుందంటే, 10th క్లాస్ అవుతుంది కదా, ఫుల్ ఎంజాయ్, మంచి కాలేజ్ చూసుకోవచ్చు, ఈ టీచర్ బాధ ఉండదురా బాబోయ్, తినేస్తుంది ఇవిడి, చావ కొట్టేస్తుంది బాబోయ్, నైట్ కళ్ళకి వచ్చేస్తుందిరా, ఆ టీచర్ గారు నైట్ కళ్ళకి వచ్చేస్తున్నారా నాకు, మార్క్స్ 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 కళ్ళకి వచ్చేస్తున్నారా బాబు, ఈ గొడవ ఉండదురా బాబు నాకు, నేను ఇంకా వేరే కాలేజీకి వెళ్ళిపోతా, అక్కడ ఎంజాయ్ చేస్తా. ఈ ఆలోచన మొట్టమొదటిగా మనం తీసేయాలి. అందుకోసమే ఫస్ట్గా మనం ఏం చేయాలంటే, మారల్ వాల్యూస్, నైతిక విలువలు, నైతిక బాధ్యతలు ఫస్ట్. రెండోది ఏంటంటే, తల్లిదండ్రుల గౌరవం దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరి గౌరవం అమ్మా? మీ గురించి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడే బాధలు చెప్పుకోకుండా ప్రశాంతంగా మొత్తం అన్ని కూడా మేనేజ్ చేస్తారు. వాళ్ళు చెప్పుకోరు అంతే. మీ దగ్గర చెప్పుకుంటే మీ చదువులు ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాయో, మీ చదువులు ఎక్కడ ఇబ్బంది పడతారో, మీరు ఎక్కడ లేనిపోని తలనొప్పులుగా మీరు భావిస్తారో అని చెప్పి వాళ్ళు చెప్పుకోకుండా మొత్తం వాళ్ళు కవర్ చేస్తుంటారు. వాళ్ళు చేసినటువంటి
ఆ త్యాగానికి గుర్తుగా పరువు తీయకుండా నా బిడ్డ నన్ను సేవ్ చేసింది, నా కొడుకు నన్ను సేవ్ చేశాడు, చాలు నాకు ఈ జన్మకి అని ఆనందపడాలి. ఎంత సంపాదించే లాభంరా, ఆ కోటి గారు వాళ్ళ అబ్బాయి ఏంటో తేడా పని చేశాడంట కదా, లక్ష్మి గారు వాళ్ళ అమ్మాయి కాలేజీలో అంట కదా. ఆ మాట ఎట్టి పరిస్థితిలో మన తల్లిదండ్రులకి రానివ్వకూడదు. మూడో మాట, ఆఖరి మాట ఏంటంటే, ఎవరైతే మనకు చదువు నేర్పించారో ఆ టీచర్ని మర్చిపోకూడదు. మీరు మనసులో ఏమనుకుంటారంటే, ఎందుకు మర్చిపోతాం సార్, అప్పుడు మామూలుగా తోమిందని నన్ను మర్చిపోవడానికే, ఎప్పుడు పడితే అప్పుడు తోమేసింది కదండి బాబు ఆవిడ, మేము అసలు మర్చిపోమామండి. అలా కాదు, అలా కాదు. వాళ్ళ ఆలోచన ఏంటంటే మనం బాగా చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుందని, అంతే వాళ్ళ ఆలోచన, అంతే, ఇంకేం కాదు. నా టైం నాకు ఎవరైతే టీచర్లు ఉన్నారో ఫనీ కుమారి గారు, నా రెండో టీచర్ ఎవరైతే ఉన్నారో మీనా కుమారి గారు, లైఫ్లో ఇప్పుడు దాకా ఎప్పుడు మర్చిపోలేను నేను వాళ్ళని. మా పాప వాళ్ళ టీచర్లు ఉన్నారు, ధనలక్ష్మి టీచర్, హేమలత టీచర్, తర్వాత దేవి టీచర్. ఈ టీచర్లందరూ కూడా వాళ్ళకి అలా లైఫ్లో ఇప్పుడు డిగ్రీకి వచ్చిన వాళ్ళు అలా ఎందుకు గుర్తుపెట్టుకున్నారు అంటే, గుర్తుపెట్టుకోవడం మనందరి యొక్క బాధ్యత. వాళ్ళని ప్రేమించాలి, గౌరవించాలి. బాగా గుర్తుంచుకోండి, వాళ్ళని ప్రేమించి గౌరవించామా మన జీవితాలు అత్యున్నతమైనటువంటి మార్గంలో ఆ గాడ్, ఆ దేవుడే తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ వాళ్ళని మనం చీప్గా చూస్తూ, చులకనగా మాట్లాడుతూ, అవమానిస్తూ మనం ప్రవర్తించామా, చదువులు అయితే ఓకే, కానీ జీవితాలు అయితే ఇబ్బందుల్లో ఉంటుంది అన్నమాట. దానికోసం మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. నేను అందరికీ ఇలా చెప్పను, అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఎలా రాదు, అది అందరు బాగా ఫస్ట్ ర్యాంక్ రాదు, ఎలా వస్తుంది చెప్పండి, అందరికీ ఫస్ట్ ర్యాంక్ రాదు. కానీ భవిష్యత్తు మీద అందరిది కూడా బాగుండాలని ఆ దైవాన్ని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.